అందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు ఇదిగో నా బిడ్డలు అక్కడున్నారు, వెళ్ళి వారికి సువార్తను ప్రకటించా. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇక ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఆ చర్చి ఈ చర్చ అనే భేదం లేదు. నువ్వెక్కడ గడవలో దానికి ఇచ్చిన మార్పులు స్తోత్రం కలుగుతా. నేను గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఏమీ లేదు. సకల జనులు దేశవ్యాప్తిగా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సకల జనులను ఆయనకు భయపడి అంగీకరించిన అందరూ ఆయనను అంగీకరిస్తారు. వారందరూ క్రీస్తుకి సాక్షులు. సేవకులు ఎంతో మంది సువార్త అందిస్తూ పలు గ్రామాలలో తిరుగులాడుతూ ఉన్నారండి. ఎక్కడ ఎవరైనా నశించిపోకుండా దేవునికి ఇష్టం లేదు కనుక మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఇట్లాంటి దైవ సేవకులు ఆయన వైపు ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ జక్కయ్య చూడండి, ఆ జక్కయ్య పేరు యేసుకి ఎలా తెలిసిందో చూడండి. జక్కయ్య, ఈ రోజు నువ్వు దేవుని యొక్క సువార్త వింటున్నావా? ఈ రోజు దేవుని మాటలు నీ చెవులు పడుతున్నాయా? నేను పేరు పెట్టి పిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు చెవులు మూసుకోవడానికి వీలు లేదు. ఎవరైతే సువార్త వింటున్నారో, ఎవరైతే సువార్త మాటలు హృదయంలో చచ్చుకుంటున్నాయో, ఇదిగో పేరు పెట్టి పిలవాలని ఆశతో ఉన్నాడు. ఆయన ఆశతో ఉన్నాడు. జక్కయ్యను పిలిచాడు. జక్కయ్యకి ఆయన పేరు తెలియదండి ప్రియులారా. జక్కయ్య రా. ఎందుకు తెలుసా? పొట్టువాడు కనుక అతడు అందరిలోనూ క్రీస్తుని చూడలేడని ఆయన మేడు చెట్టు ఎక్కిండండి. జక్కయ్య అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, ఆయన వెంబడిస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇదేంటి మనమందరము క్రీస్తుని వెంబడిస్తున్నామే, మనల్ని కూడా పేరు పెట్టి పిలవలేదే ఏమిటి? ఎక్కడో ఉన్నటువంటి జక్కయ్య ఇది ఎలాగా చేయడు? క్రీస్తుని అంగీకరించాలని ఆసక్తి ఆయనలోకి వచ్చేసింది. ఆశ కలిగి ఉన్నావో నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తావా ఈరోజు? యేసుని అంగీకరించడానికి సిద్ధపడతావా ఈరోజు? నువ్వు క్రీస్తులోకి వస్తావా? నూతన జీవాన్ని పొందుకుంటావు, నూతన రక్షణ జీవాన్ని పొందుకుంటావు. ఈ బిడ్డల గతంలో ఎన్నో సార్లు అనుకున్నారు, ఇక్కడ చెరువు ఉండేది, పెద్ద చెరువు, ఈ స్థలంలో పూడ్చాలని చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో త్యాగమూర్తులుగా చేయగలిగారు ఈ పనిని. స్తోత్రం చెప్పండి. వీరిని క్రీస్తుని అంగీకరించేటట్లుగా క్రీస్తుకు అప్పగించిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత వారు ఏ పనును ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చాడండి దేవుడు. నేను అనుకునే వాడిని ఇదంతా ఇప్పుడు పూడ్చాలంటే కొన్ని లక్షల రూపాయలు అయితే అప్పు చేసి మరి పూడ్చారండి. చెప్పండి, దేవునికి స్తోత్రం. అప్పుంచుకునేవాడు కాదు దేవుడు. కార్యములను ఆయన రాస్తున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? సాహస కార్యములు నీ పట్ల నేను జరిగిస్తానంటున్నాడు. ఎవరు చేయనటువంటి గొప్ప కార్యములు నీ పట్ల దేవుడు చేయగలడు. ఇప్పుడే క్రీస్తుని అంగీకరించడానికి నీవు హృదయపూర్వకముగా దేవునిలోనికి రా. ఆస్తులు సంపాదించడానికి కాదు, బంగారమును సంపాదించడానికి కాదు, నీకు నిత్య రాజ్యము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యములో చేర్చుకోవడానికి వచ్చాడు ఆయన. ప్రతి శుక్రవారం ఇదే స్థలంలో ఇది గృహంలో నేను కూడికి పెడుతూ ఉన్నానండి. కుటుంబం అంతా వస్తున్నారు, ఇక చుట్టుపక్కల కూడా వస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, మాకు ఇంతకన్నా ఆనందం ఏమీ అక్కర్లేదు. సహోదరి, మీలో ఎవరైనా ఇంకా నువ్వు క్రీస్తుని ఎరగమండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఇప్పుడే వాక్యం తెలుసుకోండి, రుచి చూచి తెలుసుకోనండి. పోతున్నాయి సూచనలు అన్ని జరిగిపోతున్నాయి. ఆకాశంలో అద్భుతమైన క్రియలు అన్ని జరిగిపోయినాయి. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీ గురించే నీ గురించే నీ గురించే. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు.
ఏ మనుష్యుడు ఆయనకి ఇచ్చడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను. ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు, వెండి బంగారములు సమకూర్చడానికి కాదు, నీ ఆత్మను రక్షించడానికి ఇక్కడ వచ్చాడు. ఇదిగో మీరు కుటుంబంలోనే మంచి రక్షణలో నడిచినటువంటి వ్యక్తి బాలయేసు, మంచి సేవకుడుగా వాక్యోపదేశం అందించగలిగినటువంటి సేవకుడు అదిగో విశ్వాసుల మధ్యలో కూర్చున్నాడండి. ఎన్నోసార్లు మన అపోస్తల సహవాసంలోకి వచ్చి ఆత్మీయ బిడ్డలను బలపరిచిన వ్యక్తి. ఇది నీ గురించి వచ్చాను. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో సమస్తమును కూడా విడిచిపెట్టాడండి. తన పాత జీవితం విడిచిపెట్టాడండి. ఇది రక్షణ మార్గము, మారు మనసు. లేచి నిలబడదామా? అందరూ లక్ష్యం చేసి అంగీకరించడానికి యేసు నా సొంత రక్షకుడని నీవు ఇప్పుడే నీ గుండె మీద చేయి వేసుకొని నా యేసు చేసి వినండి, దయచేసి వినండి. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వు ఏ విధముగా తప్పించుకోనగలవు? తప్పించుకోవడానికి కాదండి.